మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక గగన్ అక్కడ నిలబడి ఉంటాడు. ఇక నక్షత్ర సిగ్గుపడిపోయి మెలికలు తిరుగుతూ థ్యాంక్ యూ బావా అని చెప్తూ ఉంటుంది. గగన్ దేనికి అని షాక్ అడుగుతూ ఉంటాడు. నువ్వు నాకు కేక్ తినిపించినందుకు అని నక్షత్ర అంటూ ఉంటుంది. నేను నీకు ఒప్పుకునేలా లేకపోతే ఇది నన్ను వదిలేలా లేదు అని గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. బావా నువ్వు కేక్ తినిపించినావు బావా, థ్యాంక్ యూ బావా అని చెప్తూ ఉంటుంది. అవును నేనే నీకు కేక్ తినిపించాను సరేనా అని గగన్ చెప్తూ ఉంటాడు. అప్పుడే గోరింటాకు పిన్ని ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉంటుంది. బావా నువ్వు నాకు కేక్ తినిపించి ముద్దు కూడా పెడతావనుకున్నాను బావా, కానీ నువ్వు పెట్టలేదు అని నక్షత్ర ఇక సిగ్గుపడుతూ అంటూ ఉంటుంది. అయ్యో అని గగన్ అయితే తల కొట్టుకుంటూ ఉంటాడు. వెంటనే గోరింటాకు పిన్ని అపూర్వకి ఇది మొత్తం చెప్తుంది. చూస్తుంటే పరిస్థితి మన చేయి దాటిపోతుంది అని చెప్తూ ఉంటుంది. చేయి దాటిపోయి చాలాసేపు అయిపోయింది అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. లేదు చేయి దాటిపోలేదు. ఆ గగన్ గాడు జీవితంలో తల ఎత్తుకోకుండా ఇప్పుడు ఈ ఇంటి నుంచి తల దించుకొని వెళ్ళేలా చేస్తాను. అంతేకాదు జీవితంలో నక్షత్ర ఆ గగన్ గాడి వైపు ముఖం కూడా చూడకుండా ఉండేలా చేస్తాను. చూస్తూ ఉండు నేనేం చేస్తాను అని అపూర్వ అంటూ ఉంటుంది. అప్పుడే నక్షత్ర ఫ్రెండ్ని ఒక అమ్మాయిని పిలుస్తుంది. చూడు నేను చెప్పినట్లు చేయాలి అని అపూర్వ ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది. నా వల్ల ఏమవుతుంది ఆంటీ అని ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయి ఇక బాగా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే నక్షత్ర ఒక కాస్ట్లీ నెక్లెస్ని చూపిస్తూ ఆ అమ్మాయికి ఆశ చూపిస్తుంది. ఈ నెక్లెస్తో నీ జీవితం పండిపోతుంది. నువ్వు జీవితాంతం సుఖపడిపోవచ్చు. కాబట్టి నువ్వు చెప్పింది చేయాలి, నేను చెప్పింది చేయాల్సిందే అని గోరింటాకు పిన్ని కూడా చెప్తూ ఉంటుంది. సరే అలాగే చేస్తానని అమ్మాయి అంటుంది. ఇక గగన్ భూమి నిలబడి ఉంటారు. భూమిని రకరకాల ఫోజుల్లో ఇక మొబైల్లో ఫోటోలు తీసుకుంటూ ఉంటాడు. భూమి కూడా ఫోజులు ఇస్తూ ఉంటుంది. అప్పుడే ఆ అమ్మాయి అక్కడికి వస్తుంది. గగన్ని భూమిని గమనించుకుంటూ ఉంటుంది.